కూడా కరెంటు కోతలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందు చూపుతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. శ్రీశైలంలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 వరకు కావాల్సిన విద్యుత్ అందుబాటులో ఉందన్నారు భట్టి విక్రమార్క. మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా నమస్కారం. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఋతుపవనాలు రాకముందే మాకు ఇక్కడ ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టుని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపటం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. హైడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం.